మనకైతే రోజు వచ్చేసి మన బైక్ రేసింగ్ చేయబోతున్నాం. నీకు తెలిసి ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్లో మనైతే కార్ రేసింగ్ చేసాము. దాంతో అయితే నేను ఓడిపోయినా కూడా గెలిచాడు ఆ బైక్లోడు. ఇంకా ఏముందన్న ఇంకా మళ్ళీ బైక్ రేసింగ్ చేద్దామని అన్న. అయితే ఈసారి బైక్ రేసింగ్ గెలిస్తే ఏముంటుంది తెలుసా, ఒక పెద్ద మ్యాన్షనే ఉంటుంది. నా దగ్గర ఒక మ్యాన్షన్ ఉంది, అది వాళ్ళకి ఎవరికి వెళ్తారు. ఇంకా లేట్ అనుకో తొందరగా వెళ్తాము, అందుకనే మనం కాసేపు చూస్తాము. ఓకే, తొందరగా అయితే రేసింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్దాం. అదే అప్పుడు మనం కార్ రేసింగ్ ఎట్లా ఎక్కడికి వెళ్దాము అక్కడనే వెళ్దాం, స్పీడ్గా వెళ్దాం. ఇంకా వాడైతే వాడి బైక్ అయితే లేదు కానీ మన బైక్ పడింది, మళ్ళీ పోయింది. ఇంకా వాడైతే ఇప్పుడు వాడి బైక్ అయితే లేదు. ZX10 అంటే ZX10 ఇప్పుడు వాడు బైక్ లేదు. ఇప్పుడు ఎట్లా ఆడతాడో మనకి ఏమవుతుంది, వాడు ఆడింది కూడా ఇదే మనమే గెలుస్తాము. అవును గాయస్, ఇంకా మనిషి కూడా మందే కానీ స్పీడ్కి వెళ్దాం. ఇంకా ఏంటది మేయా. సో గాయస్ దూరంగా వచ్చినాను. సో ఇదే మన ZX10. లాస్ట్ వీడియోలో చూసి కదా ZX10 ఎట్లా పోయిందో. దీనికి ఒక వాయిస్ ట్రాకర్ అయితే ఉందన్నమాట, ఒక ట్రాకర్ అయితే ఉందన్నమాట. దానివల్ల నేను చేసుకుని వచ్చాను. తొందరగా పోదాం, వాడికన్నా నేనే ఫాస్ట్గా ఉంటా. దాంతోపాటు గెలిచిన వాళ్ళకి ఏదో పెద్ద బైక్ అంట, ఒక పెద్ద బైకు, ఒక మ్యాన్షన్ అంట, ఒక పెద్ద బైక్, ఒక పెద్ద మ్యాన్షన్ అంట, అండ్ ఒక పెద్ద సిటీ కూడా అంట ఇచ్చిర్రు. తొందరగా వెళ్దాం. సో అంతకుముందు మీరు ఈ వీడియోకి కూల్ గేమర్ లేకపోతే మన మెగా గేమర్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో తొందరగా వెళ్దాం. ఫైనల్ అయితే వచ్చేసాం. కానీ వీడెవడు వీడే మైకల్ కదా, వీడికి బైక్ వెళ్ళొచ్చు. మళ్ళీ నేను లాస్ట్ లోనే పడేసా కదా, ఏందో ఏమో ఇంత రేట్లో నేనే కలుస్తాను. మరి బైక్ వచ్చిందో రాపోయినా, ఇంకా నేను వచ్చింది ట్రైనా, హెల్మెట్ ఎందుకు. సో తొందరగా రేసింగ్ స్టార్ట్ అవుతుంది. రెఫరీ ఎప్పుడు వస్తాడు. సో తొందరగా నేనే గెలుస్తాను. ఎందుకంటే మన ZX10 హెల్మెట్ కూడా వేసుకోవాలి, చాలా జాగ్రత్త ఉండాలి. అన్న ఎంతసేపు. సో ఈరోజు మైక్లో చెప్పబోతున్నాను, వాయిస్లో ఏం చెప్పట్లేదు. సో తొందరగా రేస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. 3, 2, 1. దేవుడు గెలిస్తే ఇన్ని వస్తాయి అన్నమాట. గోల్ ఇల్లు చుట్టున్నారా, ఇది కూడా మందే, 2 మందే. అది చుట్టారా, రోల్స్ రైస్ కారు అది కూడా మందే. ఇది హయాబుద్ధ అది కూడా ఇది కూడా మందే. చూసా మొత్తం గోల్డ్ ఉంది కదా ఇల్లు. బాయ్ ఎంత ఉంటుందో ఇల్లు గాయస్. ఏంది గాయస్. ఓకే, దీంట్లో అయితే పార్కింగ్ చేద్దాము. దీంట్లో ఓన్లీ ఒక్కటే ఉన్నట్టుంది, సరిపోద్ది కదా 2. గాయస్ మన కాసకైతే అవసరం లేదని ఇక్కడ పడేసాను. ఇంకా మన రోల్స్ కూడా తీసుకొద్దాం. పాపం వాడైతే
చిన్నదే గోల్డ్ ఇల్లు. నాకు చూసారా మ్యాన్షన్ గోల్డ్ ఇల్లు. గాయస్ ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్తామా? వాడొకడు మొన్న అప్పుడు వాడు గెలిచిండు కదా, ఇప్పుడు మనం గెలిచాము. ఇది మందే ఇంకేముంటే అప్పుడు నన్ను వాడు చూస్తాడా? ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూసావు కదా ఎట్లుందో. రోల్స్ రైస్ ఎక్స్పెన్సివ్ కారు విత్ గోల్డ్తో. అదేంటి మొత్తం ఎల్లో కలర్ గోల్డ్ అనుకోండి. చూస్తారు మొత్తం గోల్డ్. ఒకసారి వాడి దగ్గరికి వెళ్దామా? వాడి దగ్గరికి వద్దులే, కానీ ఇంటి లోపలైతే గోల్డ్గా లేదా. కానీ బయట చూడు ఎంత గోల్డ్ ఉందో, అట్లుంటుంది మరి నాతో పెట్టుకుని. అమ్మయ్య గాయస్ చూసారా, ఇన్నాళ్ళుగా నేను గెలిచినాను. ఇన్నాళ్ళకంటే ఒక 1 డేనే వెళ్ళే. ఒకసారి 1 రమ్మందమ్మా. సరే ఇంకెందుకు వెళ్ళిపోయింది. ఓకే ఇట్లనే వస్తుంది. హలో మావా ఎక్కడున్నావు? అరే నేను ఇంట్లో ఉన్నానురా. ఎవరింట్లో? నా ఇంట్లో ఉన్నానురా, గోల్డెన్ ఇంట్లో. అరే ఒకసారి నా ఇంటికి రారా, లొకేషన్ పంపుతా. ఒకసారి నా ఇంటికి వస్తావా? ఏమైందో? సరే వస్తున్నారు లేరా. అరే యార్ సో గాయస్ ఆడైతే రమ్మన్నాడు. అరే యార్ అనవసరంగా ఓడించానా? సో అనవసరంగా ఓడిపోయినా నేను. సో తొందరగా వెళ్దాం. ఆడు ఏదో గోల్డెన్ అంటాను. ఏంది అసలు వాడు? ఒక అవతారం ఈ అవతారం అంటాను, ఏం అర్థం కావట్లేదు. నా అవతారం చూడకండి, నేను డ్రెస్ మార్చుకున్నా. సో తొందరగా అయితే వెళ్దాం. అరే యార్ సో గాయ్స్ ఆడు ఏదో గోల్డెన్ ఇదే లొకేషన్ పంపించాడు. కానీ ఏంద్రది గాయ్స్ చూడండి, గోల్డెన్ ఇల్లు. ఇది గోల్డెన్ ఇల్లు అసలు గాయ్స్. కిందరా వార్ నాయన గాయ్స్, అసలు ఈ గోల్డెన్ ఇల్లు గాయ్స్. వారి నాయన ఒక్కసారి లోపల పోదాం. కానీ ఊరినైనా గోల్డెన్ రోల్స్ రైస్. యారే బాప్రే గాయ్స్, నా కాడున్న 54 కోట్ల ఫెరారీ వీటి దగ్గర రోల్స్ రైస్ గాయ్స్. మన నార్మల్ రోల్స్ రైస్, ఈ నార్మల్ ఫెరారీ 12 crores వస్తుంది. కానీ రోల్స్ రైస్ మొత్తం 15 crores. అంటే నాది 54 అంటే వీటి 78 crores గాయ్స్. ఏంది గాయ్స్ అసలు? నా ఇల్లేమో 10 crores ఉంది. లాస్ట్ టైం 12 crores 13 crores అన్నా కదా. అమ్మా ఈ చీపే గాయ్స్, జస్ట్ 10.23 crores ఉంటుంది. అమ్మని బైక్ కూడా అయ్యబూసా చూడలేకపోతున్నా. నెక్స్ట్ దాంట్లో నేనే గెలుస్తా. వీడు అస్సలు గెలవలేడు. నాకు సార్ కాల్ చేసి చెప్పారు, ఇద్దరికి అదేంటంటే ఎవరు రేపు ర్యాంప్ ఛాలెంజ్ ఉంది. ఆ ర్యాంప్ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒక సిటీ గిఫ్ట్ వస్తారంట. సిటీ అంటే పెద్ద సిటీ గాయ, పెద్ద గోల్డ్. నాకు తెలియదు గోల్డ్ ఉంటుందా. సో ఇంట్లో వెళ్ళి ఏడ్చుకోవాలి. చాలా బాధ ఉంది. దాంతోపాటు కొన్ని ఒక 4 కార్లు గిఫ్ట్ అంట. ఫోటో ఇచ్చింది. ఒక్కసారి నేను గెలుస్తున్నా, నాకు ఇష్టం, నేను గెలవాలి, అది నా కోరిక. సో ఈ వీడియో కింద సో సీ యూ, టాటా, గుడ్ బై. అలా సో గైస్ తొందరగా సో వాడు ఏదో కార్ తీసుకుంటారు. కానీ నేను ఆర్డర్ చేసుకుంటాను కారు. నేను
ఆర్డర్ తీసుకోవాలి, తొందర పోవాలి, చాలా జాగ్రత్త. ఈసారి సో గైస్ నేను ఒక మర్సిడీస్ ఏఎంజీ కార్ కొంటా, తొందరగా ఒక మర్సిడీస్ ఏఎంజీ కార్ కొంటాను. సో గైస్ తొందరగా నేను కొన్న మర్సిడీస్ ఏఎంజీ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి గైస్, స్టీరింగ్ స్పేస్ ఉండాలని తీసుకున్నా. సో ఇంతకు వీడియో గాయస్ చూసారా, నా మెక్లారెన్ నచ్చుతుందో చెప్పండి. గోల్డ్, ఇది కూడా గోల్డ్ ఈసారి పెద్ద రిచ్ అయిపోయినాను. అవును గాయస్, ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది, ఒక ఈ కార్ కొనడానికి ఒక 40 crores అయిందో, గోల్డ్ కదా అందుకోండి 40 crores. అండ్ ఇల్లు వచ్చేసి 90 crores అన్నమాట. 90 crores, 90.23 crores, 90.23 crores అయింది. ఇది వచ్చేసి 40 crores పర్ఫెక్ట్. అండ్ ఈ కార్ వచ్చేసి రోల్స్ రాయ్స్ కార్ వచ్చేసి ఒక 108 crores. అండ్ హయాబుజా బైక్ అది కూడా గోల్డెనే, అది ఎంత అయిందంటే 23 crores, 23.48 crores అయింది. ఇంత రేట్లు అయింది. ఈ హౌస్కి ఎంత అయింది మర్చిపోయా, 90. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాము. అప్పుడు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి, ఎవరు చేయలేదు. 99.99 సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ 0.01 అయితే సబ్స్క్రైబ్ చేస్తారు. అవును గాయస్, కరెక్ట్ చెప్పేది కూడా. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 3 గాయస్, కూల్ గేమర్ అయినా చేయండి, లేకపోతే మెగా గేమర్ అయినా చేయండి. 2 మీ ఇష్టమైన అయితే చేసుకోండి. ఇంకా సీ యూ, టాటా, గుడ్ బై.